హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అనమాట. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా కెప్టెన్ కళ్యాణ్ అయితే అవడం జరిగింది. అండ్ తనూజ గారు కూడా హౌస్లోకి వెళ్ళడం అయితే జరిగింది డేంజర్ జోన్ నుంచి. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎస్పెషల్లీ ఫ్లోరా, శ్రీజ, వీళ్ళిద్దరూ ఫ్లోరా గారికి, శ్రీజ గారికి డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ డిమాండ్ పవన్, రీతు చౌదరి, సంజన గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి అంతే, వీళ్ళ వరకైతే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా భరణి గారు, దివ్య, తనూజ, ఇమాన్యుయల్, మిగతా వాళ్ళందరూ, ఇమాన్యుయల్, నెక్స్ట్ రాము, వీళ్ళందరూ కూడా, దివ్య, వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఫ్లోరా గారు అయితే కన్ఫామ్గా వెళ్తారు. డబుల్ ఎలిమినేషన్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక శ్రీజ విల్ బి అవుట్ అని నేను అనుకుంటున్నాను. డిమాండ్ పవన్ ఉంటాడు, రీతు చౌదరి కూడా ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో సంజనా గారు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఉంటారు. వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది నాకు తెలిసి శ్రీజ అండ్ ఫ్లోరా శైని గారు. అండ్ సుమన్ శెట్టి గారికి ఓటింగ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసి ఛాన్స్ వీళ్ళకే ఉంది. నెక్స్ట్ ఇంకా గేమ్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న తనూజ గారు సాక్రిఫైస్ చేశారు కదా. కళ్యాణ్ తనూజ గారి మధ్య డిస్కషన్ అయింది. ఫైనల్గా కళ్యాణ్కి ఇచ్చేశారు. డేంజర్ జోన్ నుంచి హౌస్లోకి వెళ్ళడానికి తనూజ గారు ఒప్పుకున్నారు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు, తనూజ గారు డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక టాస్క్ పెట్టారనమాట. దానికన్నా ముందల ఇమాన్యుయల్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే తనూజకి, గేమ్ ఆడటానికి వచ్చావు, సెల్ఫిష్గానే ఉండటం తప్పేంటి, మన గేమ్ మనం ఆడాలి, ఎందుకు వదులుకోవాలి నువ్వు, ఫస్టే కళ్యాణ్కి నేను ఇట్లా మాట ఇచ్చాను అన్నట్టుగా తనూజ చెప్తుంది అనమాట. రేపు కప్పు దాకా వెళ్తావు, కప్పు ఒకటి నాకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తావా, అట్లా చేయకూడదు అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తున్నాడు. బట్ నా వర్షన్ ఏంది అంటే ఇమాన్యుయల్ చెప్పేది రాంగ్. బేసిక్గా ఇక్కడ గేమ్ ఎవరు బాగా ఆడారో వాళ్ళు తీసుకోవాలన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలా చూసుకున్నా కూడా గేమ్ బాగా ఆడింది, ఎక్కువ టాస్కుల్లో బాగా ఆడింది మటుకి ఖచ్చితంగా కళ్యాణే. తనూజతో కంపారిటివ్లీ కళ్యాణ్. ఎందుకు అంటే ఆ రింగ్ టాస్క్ కలర్ చెప్తే దూరం రావాలి కదా, అక్కడ కళ్యాణ్ బాగా ఆడాడు. వెయిట్ టాస్కుల్లో కళ్యాణ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. బేసిక్గా ఆ గాజు గ్లాస్ దగ్గర ఈక్వల్ ఎఫెక్ట్ ఉందనుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ కళ్యాణ్దే ఉంటుంది కాబట్టి కళ్యాణ్కే ఇవ్వడం కరెక్ట్. తనూజ చేసింది యాక్చువల్లీ కరెక్ట్. బట్ వీళ్ళు తనూజని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తనూజని దివ్య అండ్ ఇమాన్యుయల్ కలిసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు చెప్పేది అయితే నాకు తెలిసి రాంగ్. అది నాకైతే అది నచ్చదు. నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చదు. అది ఇప్పుడు గొడవ చేసి తనూజ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా నచ్చదు. అప్పుడు కళ్యాణ్ విల్ బీ ఇన్ డేంజర్ కదా. లక్కీగా కళ్యాణ్కి ఓటింగ్ ఉంది కాబట్టి ఓకే ఫైన్. బట్ జనరల్గా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటే సెలబ్రిటీస్కి ఏదో రకంగా ఓటింగ్ ఉంటుంది, సీరియల్ అభిమానులు ఎవరో ఒకరు ఉంటారు. బట్ వీళ్ళకి ఆ స్కోప్ అనేది తక్కువ. ఇప్పుడు శ్రీజ పరిస్థితి అదే. శ్రీజ, డిమాండ్ పవన్ వీళ్ళకి ఓటింగ్ లేదు సరిగ్గా, వీళ్ళు డేంజర్గా ఉన్నారు. కానీ సంజన గారికి ఓటింగ్ ఉంది, సుమన్ శెట్టి గారికి ఓటింగ్ ఉంది, వీళ్ళకి ఓటింగ్ ఉంది. కానీ వీళ్ళకు డిమాండ్ పవన్ అంతలా ఆడాడు కానీ పాపం ఓటింగ్ లేదు. కానీ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వడానే నేను అనుకుంటున్నాను. ఈవెన్ రీతు చౌదరికి కూడా పెద్ద ఓటింగ్ లేదు. డిమాండ్ పవన్కి ఓటింగ్ లేకపోవడానికి కారణం కూడా రీతు చౌదరితో కలిసి ఆడటం వల్ల అనేది కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈవెన్ నేను కూడా భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాస్క్ అయితే పెట్టారు. టాస్క్ ఏంటి అంటే వాటర్ టబ్లో మునగాలి. ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళు విన్నరు. బేసికల్లీ ఒకరికే ఛాన్స్. ఈ మొత్తం హౌస్మేట్స్లో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళలో అందరిలో ఒకరికే ఛాన్స్. ఇక్కడ 1, 2, 3 పొజిషన్స్ ఏమీ లేవు, ఒకరికే ఛాన్స్. అయితే ఇక్కడ ఫ్లోరా గారు ఆడటలేదు. మీరు ఆల్రెడీ 2 వీక్స్ నామినేట్ అయ్యారు కాబట్టి మీరు ఆడాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పేశారు. బేసిక్గా ఆమెను పంపించేస్తున్నారని ఇండైరెక్ట్గా మనకు చెప్పేశాడు బిగ్ బాస్. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే వీళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనే దాన్ని బట్టి గేమ్ ఎవరు గెలుస్తారనేది డిపెండ్ అయి ఉంటుంది బేసికల్లీ. కానీ వీళ్ళు ఇక్కడ చేసిన పులిహార గేమ్ ఏంటి అంటే భరణి గారు వచ్చేటప్పటికి శ్రీజ దాంట్లో వాటర్ వేయరంట, టబ్స్ లోపల వాటర్ వేయాలి. వాటర్ వేస్తూ ఉంటే మునిగిపోతారు కాబట్టి ఎవరు ఉండలేక బయటకు వస్తే వాళ్ళు ఓడిపోయినట్టు బేసికల్లీ. అది గేమ్. సో ఇప్పుడు ఈ టోటల్ గేమ్లో ఎవరెవరు పాల్గొన్నారంటే తనూజకి సపోర్ట్ ఎవరు అంటే భరణి గారు, నెక్స్ట్ రీతు చౌదరి,
రీతు చౌదరికి సపోర్ట్ ఎవరంటే భరణి గారు మళ్ళీ. నెక్స్ట్ శ్రీజకి సపోర్ట్ ఎవరంటే భరణి గారు మళ్ళీ హాఫ్ సపోర్టు. కళ్యాణ్ ఫుల్ సపోర్టు, హాఫ్ సపోర్టు భరణి గారు. వెరైటీ అనమాట భరణి గారు అందరికీ వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. శ్రీజ వచ్చి అడిగినప్పుడు లేదు నేను తనుజాకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను నీ దాంట్లో వాటర్ వేస్తానని చెప్పాలి. అట్లా చెప్పకుండా నేను మీ దాంట్లో వాటర్ అయిను, అలానే వాటర్ తీను, సో న్యూట్రల్గా ఉంటాను నీ విషయంలో, నేనైతే తనుజాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇది ఎక్కడికేమో నాకు అర్థం కాదు. ఇప్పుడు తనుజని పూర్తిగా గెలిపిస్తున్నట్టు కాదు, అలానే ఆ అమ్మాయిని పూర్తిగా ఓడిస్తున్నట్టు కాదు. ఏదో ఒకటి పూర్తిగా క్లారిటీగా తీసుకోవాలి. ఎందుకు డెసిషన్ మేకింగ్లో ఈ కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు ఉంది భరణి గారి డెసిషన్ మేకింగ్. నాకైతే నచ్చలేదు. బేసికల్లీ నువ్వు తనుజాకి సపోర్ట్ చేయాలనుకున్నావు, అల్టిమేట్గా తనుజాకి సపోర్ట్ చేయి, దట్స్ ఇట్, ఓవర్. నీ పర్సన్ తనుజ. అట్లా సపోర్ట్ చేయకుండా కళ్యాణ్ వీళ్ళు కూడా హాఫ్ వీళ్ళకి హాఫ్ వాళ్ళకి. ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చేసి తనుజ కొంత, సంజన వీరిద్దరు అడిగారు అన్నట్టుగా ఇమాన్యుయల్ చెప్తారు, శ్రీజ కూడా అడిగిందని చెప్తారు. ఇక్కడ ఏంటంటే అందరికీ సపోర్ట్ చేసేయాలన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎంతసేపటికి వాటర్ తగ్గవే, వీళ్ళు వేస్తాం, ఇటుపక్క తీస్తారు ఇటుపక్క వేస్తారు, ఇటుపక్క తీస్తారు ఇటుపక్క వేస్తారు. ఎప్పుడు ఆ వాటర్ ఉంటానే ఉంటాయి. ఎవరు వాటర్ తగ్గవు, ఎవరు వాటర్ పెరగవు. ఆ విధంగా ఆడుకుంటూ వెళ్తుంటే మధ్యలో బిగ్ బాస్ చెప్తాడనమాట, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో ఫస్ట్ మీకు క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పి గట్టిగా పంచ్ అయితే పడుతుంది వీళ్ళకి. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు, మీకు ఇక్కడ ఫ్లోరా షైనీ గారు సుమన్ శెట్టి గారిని తీసేసారు కదా, అది అసలు మీకు కరెక్ట్ అనిపించిందా? నాకైతే తప్పు అనిపించింది. ఎందుకు అంటే కాలు అందరికీ తగులుతున్నాయి. సుమన్ శెట్టి గారు ఒక్కళ్ళదే కాదు, కాలు అందరికీ తగులుతున్నాయి. ఈవెన్ సంజన గారిది కూడా క్లియర్గా చూపిస్తాడు కెమెరా లైవ్లో, క్లియర్గా కాలు దానికి ఆంచి పెట్టి ఉంచుతారు. అది ఒక్కళ్ళకి కాదు అందరికీ తగులుతున్నాయి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ తగులుతున్నాయి. బట్ ఫ్లోరా గారు ఓన్లీ సుమన్ శెట్టి గారినే టార్గెట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. టార్గెట్ కాదులే కానీ ఫోకస్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళది ఒకటి అలా చూసి వదిలేశారు. మధ్యలో భరణి గారు ఒకసారి ఇట్లా వంగి చాలాసేపు ఇక్కడ డిస్కషన్ అవుతుంది, చాలాసేపు మెడ ఇలా పెట్టి ఉంటారు పాపం. వీళ్ళకి మెడ నొప్పి వస్తూ ఉంటుంది. లైవ్లో చాలాసేపు ఆర్గ్యూ చేస్తారు. సుమన్ శెట్టి గారు జనరల్గా ఆర్గ్యూ చేయరు కదా, ఆయన అదే అంటాడు, నేను జనరల్గా ఆర్గ్యూ చేయను, ఏం చెప్తే ఓకే అని వచ్చేస్తాను, కానీ ఇక్కడ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నానంటే నాది తప్పు లేదు, ఆవిడ చూసింది రాంగ్గా చూసింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. 1-2 సార్లు తగిలితే తగిలి ఉండొచ్చు, సపోర్ట్ అందరికీ తగిలింది, అందరూ తీసుకున్నారు సపోర్ట్ లేకుండా ఆడారు అనేది ఎవరూ లేరు నాకు తెలిసి అయితే నేను చూసినంతలో. బట్ ఇక్కడ ఫ్లోరా షైనీ గారు స్ట్రాంగ్గా ఎలిమినేట్ అని చెప్పి ఫైనల్గా ఎలిమినేట్ చేస్తారు. పాపం కోపం వచ్చి బయటకు వచ్చేస్తారు. ఈ లోపల వీళ్ళకి మెడనొప్పి వచ్చేసి అందరు ఇబ్బంది పడతారు పాపం. చాలాసేపు పాజ్లో ఉంటుంది గేమ్. వీళ్ళు ఏమన్నా అలానే ఉండాలి, మెడనొప్పి వస్తుంది కదా తల పైకి పెట్టి వాటర్లో ఉండటం వల్ల. ఫైనల్గా కళ్యాణ్ కూడా వచ్చి బతిలాడతాడు లైవ్లో అయితే. కళ్యాణ్ వచ్చి బతిలాడతాడు, ప్లీజ్ కొంచెం ఏదో ఒక డెసిషన్ తొందరగా ఫైనలైజ్ చేయండి, మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతున్నారు కదా, అంతసేపు తలకాయలు అలా పెట్టుకొని ఉండలేరు కదా అని చెప్పి అంటే ఏం పట్టించుకోరు సుమన్ శెట్టి గారు. నేను సపోర్ట్ తీసుకోలేదు, మీరు రాంగ్గా చూశారు వాటర్లో నుంచి అని చెప్పి ఆర్గ్యూ చేస్తాడు. ఫైనల్గా సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఒకసారి భరణి గారు వచ్చి తనుజ గారి హెడ్ని ఇలా పట్టుకుంటాడు. అది అవసరమా? ఆల్రెడీ వాటర్ పోసి సపోర్ట్ చేస్తున్నాడు, అది రాంగ్ కదా, అది ఖచ్చితంగా రాంగ్. మరి ఫ్లోరా షైనీ గారు అది అడగలేదు, బట్ అదైతే రాంగ్. ఈవెన్ సంజన గారు ఆవిడ ముందలే కాల్ దానికి ఆనిచ్చి పెడతారు, అది కూడా ఆవిడ అడగలేదు. బేసికల్లీ ఫ్లోరా షైనీ గారు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళ విషయంలో. అది ఓవరాల్గా ఈ టాస్క్లో పులిహార అటు కలిపి ఫైనల్గా తనుజ గారు అయితే గెలుస్తారు. మధ్యలో మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతారు. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళ వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ తనుజతో కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా ఈ టాస్క్లో తనుజ గారు విన్నర్ అయ్యి హౌస్ మేట్స్లోకి జాయిన్ అవుతారు. డేంజర్ జోన్లో నుంచి హౌస్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇంకా గేమ్స్ అయితే లేవు, వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉండటమే, 5 స్టార్ వస్తుంది దానికి బలవటమే అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు ఆ టాస్క్ ఏంటి అంటే దానికి సంచాలకుగా సంజన గారిని పెట్టారు. ఏదో సంజన గారు బీభత్సమైన మేధావిలాగా అందరూ ప్రోమో చూసి రివ్యూలు చేశారు, కానీ ఆవేశంగా అసలు మ్యాటర్లోకి వస్తే సంజన గారు మిస్టేక్ చేశారు. ఓకే, భరణి గారు తీసేసారని ఆనందం ఉండొచ్చు, కానీ
పాపం ఇమాన్యుయల్ లాస్ట్ టైం తను సంజనా గారి కోసం సాక్రిఫైస్ చేశారు. ఆయన కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది పాపం, కానీ అది ఈవిడ వల్ల మిస్ చేసుకున్నారు. బేసిక్ ఇక్కడ ఏంటి అంటే గేమ్ ఏంటి అంటే వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఎవరెవరు? దివ్య, భరణి, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్. సంజనా గారు సంచాలక్, మిగతా వాళ్ళందరూ పక్కన కూర్చొని ఉంటారు. వీళ్ళందరికీ కళ్ళకి గంతలు కట్టేస్తారు. వీళ్ళందరి తల మీద ఒక లైట్ ఉంటుంది, స్విచ్లు ఏమన్నా ఇంకో చోట ఉంటాయి. సంజనా గారు వచ్చి ఒకరిని కదిలిస్తారు. ఆ పర్సన్ వెళ్ళి ఎవరో ఒకరు కంటెస్టెంట్ తల మీద లైట్ ఆపేసి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఉండాలి. అయితే ఎవరు లైట్ అయితే ఆపేశారో వాళ్ళు లైట్ ఆపేసిన వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవాలి. ఇది గేము. ఫస్ట్ రౌండ్ ఏమవుతుంది అంటే సంజనా గారు వెళ్ళి ఇక్కడ రాము రాథోడ్ని కదిలిస్తారు. రాము రాథోడ్ వెళ్ళిపోయి దివ్య గారిని కదిలిస్తారు. దివ్య లైట్ ఆపుతారు. దివ్య ఏమన్నా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది ఎక్కడ, ఎందుకు అంటే బేసికల్లీ సంజన సపోర్ట్ టు ఇమాన్యుయల్, అది క్లియర్, వెరీ క్లియర్. కాబట్టి ఇమాన్యుయల్ని ఖచ్చితంగా కదిలించారు. కాబట్టి ఇమాన్యుయల్ ఖచ్చితంగా వచ్చి దివ్యాన్ని లైట్ ఆఫ్ చేసి ఉండరు. మిగతా ఉన్నవాళ్ళు తనూజ, నెక్స్ట్ భరణి గారు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా తీరు. కళ్యాణ్ కూడా మోస్ట్లీ తీయడు అని అనుకొని తను గెస్ చేసి చెప్తుంది క్లియర్గా, అవుట్, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈసారి ఏమవుతుంది అంటే భరణి గారిని కదిలిస్తారు. భరణి గారు వచ్చి కళ్యాణ్ కదిలిస్తాడు. కళ్యాణ్ కదిలించకుండా దివ్యానో కదిలించి ఉంటే కరెక్ట్గా ఉండేది అనేది నాకు అనిపించింది. కాకపోతే వాళ్ళిద్దరిలో ఎవరిని కదిలించినా వాళ్ళు ఇంకా మనం డీప్ ఫ్రై చేస్తారు భరణి గారిని. అదే బాండింగ్స్ ఉండటం వల్ల దొరికేసాడు భరణి గారు. ఇప్పుడు తనుజాని కదిలించలేడు, వీళ్ళని కదిలించాడు. ఇమాన్యుయల్ని కదిలించాల్సింది కదా, వెళ్ళి ఇమాన్యుయల్ని కదిలించకుండా కళ్యాణ్ కదిలిస్తాడు. అది భరణి గారు చేసిన మిస్టేక్. ఇమాన్యుయల్ని కదిలించినట్లయితే ఎవరు అనేది అర్థమయ్యేది కాదు, కొంచెం అయినా కన్ఫ్యూజన్ ఉండేది. అది కళ్యాణ్ అయినా అయి ఉండొచ్చు, తనుజ అయినా, కళ్యాణ్ అయినా అయి ఉండొచ్చు, దివ్య అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ భరణి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇమాన్యుయల్ని కదిలించకపోవడం, అది భరణి గారి మిస్టేక్. ఇక్కడ సంజనా గారు తెలియదు ఏం లేవు అక్కడ. భరణి గారు తెలివి తక్కువతనం బేసిక్గా. డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ని కదిలిస్తాడు, కళ్యాణ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. భరణి గారు అవుట్ గేమ్లో నుంచి. నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి తనుజాని కదిలిస్తారు. తనుజ వెళ్ళి దివ్యాన్ని కదిలిస్తుంది. ఇక్కడ కళ్యాణ్ని కదిలించాలి యాక్చువల్లీ. కళ్యాణ్ కదిలించకుండా దివ్యాన్ని కదిలిస్తుంది. అది తనుజ చేసిన రాంగ్ స్టెప్. ఎందుకు రాంగ్ స్టెప్ అంటున్నాను అంటే ఇక్కడ కనుక దివ్యాన్ని కదిలించకుండా వెళ్ళి కళ్యాణ్ కదిలించుంటే కళ్యాణ్ ఖచ్చితంగా గెస్ చేసేవాడు కాదు, కళ్యాణ్ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక చోట సాక్రిఫైస్ చేసింది కదా, ఇక్కడ సాక్రిఫైస్ చేయకపోయినా కళ్యాణ్ ఏమనుకోడు. ఎందుకు అంటే హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ తను ఇచ్చింది, వదిలేసింది కదా. ఇక్కడ కళ్యాణ్ ఏమనుకోడు, హ్యాపీగా వదిలేసుకునేవాడు. అప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోయేవాడు గేమ్లో నుంచి. దివ్య, తనూజ వచ్చేవాళ్ళు. దివ్య, తనూజ, ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ తనూజని ఖచ్చితంగా దివ్యాన్ని నెక్స్ట్ లేపినప్పుడు దివ్య వెళ్ళి ఖచ్చితంగా ఇమాన్యుయల్ని కదిలిస్తుంది, తనూజని కదిలించదు. ఆటోమేటిక్గా తనూజ విన్ అయ్యే ఛాన్సెస్ పెరిగాయి. ఇప్పుడు తనూజ, దివ్య లాస్ట్ వరకు ఉన్నట్లయితే తనూజనే కెప్టెన్. ఆ ఛాన్స్ని తనూజ మిస్ చేసుకుంది చేతులారా. ఎలాగా అంటే అనవసరంగా వెళ్ళి దివ్యాన్ని కదిలించింది. అది తను చేసిన మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్. దాని కాస్ట్ చాలా ఎక్కువ. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది దివ్యకి. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇప్పుడిప్పుడే బాగవుతున్నాయి. దాన్ని గెలుపుకుంది అనవసరంగా తనూజ బిగ్గెస్ట్ బ్లెండర్ అది. దివ్యాన్ని కదిలించకుండా డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ని కదిలించాలి, అది తను చేయాల్సింది. మిస్టేక్ చేసింది, ఖచ్చితంగా మిస్టేక్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ కూడా ఉంది ఈ గేమ్లో, నేను చెప్తాను. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఓవరాల్గా అంతా అయిపోతుంది. తర్వాత ఇమాన్యుయల్ని కదిలిస్తే ఇమాన్యుయల్ వెళ్ళి అక్కడ ఉన్నది ఎవరు? కళ్యాణ్, తనూజ. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చేసుకోరు, వాళ్ళిద్దరికీ తెలుసు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళిద్దరిలో ఎవరిని కదిలించినా ఈజీగా ఇమాన్యుయల్ అని చెప్పేస్తారు. అదే జరిగింది. ఇమాన్యుయల్ అవుట్. ఫైనల్గా కళ్యాణ్, తనూజ ఉంటారు. కళ్యాణ్, తనూజల్లో ఎవరో ఒకళ్ళుని వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేయాలి. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేయాలన్నప్పుడు అక్కడ శ్రీజ కళ్యాణ్కి రావాలని పాపం గట్టిగా అడుగుతుంది. మిగతా వాళ్ళు కూడా కళ్యాణ్కే అంటారు. ఇక్కడ తనూజ కోసం ఫైట్ చేసేది సంజనా గారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు. వీళ్ళిద్దరు మటుకి తనూజకి రావాలంటారు. మిగతా వాళ్ళందరూ రీతు చౌదరి కూడా తనూజకి రావాలని అనదు. అది కోసం మెరుపు గుర్తు పెట్టుకోవాల్సింది తనూజ.
కళ్యాణ్కే వెళ్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి తప్పు చేశారు. కళ్యాణ్కి రావాల్సిన కెప్టెన్సీని రానికుండా చేశారు వాళ్ళు ఆడిన ఆట వల్ల. ఒకసారి వెన్నుపోటు పొడిచారు డెమాన్ పవన్, రీతు చౌదరి. ఇప్పుడు ఆ తప్పుని వీళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. ఎవరి ముగ్గురు వల్ల అయితే బ్యాడ్ జరిగిందో ఆ ముగ్గురే మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేశారు. ఫైనల్గా కళ్యాణ్ కెప్టెన్ అయ్యారు. లాస్ట్ వీక్ అవ్వాల్సిన కెప్టెన్సీ ఇప్పుడు వచ్చింది కళ్యాణ్కి. అది తనుజ హెల్ప్ కూడా ఉందనే చెప్పాలి ఒక రకంగా. హౌస్లోకి వెళ్ళటం వల్లే ఈ టాస్క్ ఆడాడు. హౌస్లోకి వెళ్ళటం వల్ల కాకుండా తనుజ మిస్టేక్ చేయడం వల్లే ఈ ఛాన్స్ కూడా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది అంటే లైట్ ఎవరైతే మీరు డిసైడ్ చేస్తారో వాళ్ళ మీద లైట్ వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, తనుజ మీద లైట్ వేస్తారు. తనుజ మీద లైట్ వేస్తే ఏంటి, తనుజ అయిపోయినట్టే కదా మనకి అప్పుడు కెప్టెన్. యాక్చువల్లీ తనుజ మీద లైట్ వేశారు. తనుజ మీద లైట్ వేస్తే తనుజ కెప్టెన్ అయిపోయినట్టే కదా. రాంగ్ కదా డెసిషన్. కెప్టెన్ అయిపోయినట్టే. మళ్ళీ లైట్ ఆపేసి మళ్ళీ రీటేక్ చేస్తారు. రీటేక్లు ఉండవని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు. రీటేక్స్ ఉండవు బిగ్ బాస్ హౌస్లో, క్లియర్గా చెప్పారు బిగ్ బాస్. అలాంటప్పుడు కళ్యాణ్ ఎలా అవుతాడు కెప్టెన్? అవ్వడు, ఛాన్సే లేదు. ఇది మిస్టేక్ వీళ్ళు చేశారు. ఇది మరి నాగార్జున గారు అడుగుతారా లేదా అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ దివ్య వెళ్ళి తనుజాకి ఎక్స్ప్లెనేషను. ఇంకా శ్రీజ వచ్చి కళ్యాణ్కి ఎందుకు వేసామంటే కళ్యాణ్ అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి సెల్ఫ్ డబ్బా ఒక రకంగా చెప్పాలంటే. కెప్టెన్ అయితే ఎలా చేస్తాడో, మామూలుగా అగ్రెసివ్గా ఉంటాడు గేమ్స్లో, కెప్టెన్ అయితే ఎలా ఉంటాడో చూడాలని ఉంది అంట. ఇంకా నయ్యం ఎలిమినేట్ అయితే ఎలా ఉంటాడో చూడాలని అనిపించాల శ్రీజాకి, దేవుడి దయ వల్ల. సోదిలో రీజన్లు అనమాట. కళ్యాణ్ లాస్ట్ వీక్ బాగా కష్టపడ్డాడు కాబట్టి ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నా అంటే సరిపోద్ది. దానికి ఏందో సోది చెప్తున్నాడు, సోది చెప్తానమ్మా సోది అన్నట్టు. ఇది ఓవరాల్గా ఇది కొంచెం చిన్న బ్లండర్లు అయితే చేశారు. 2 గేమ్స్లోనూ బ్లండర్లు చేశారు. అవి నాగార్జున గారు ఎంతవరకు అడుగుతారో చూడాలి. బర్నీ గారికి అయితే గట్టి క్లాసే పడాలి నాగార్జున గారి చేతిలో. ఎందుకంటే ఈ విధంగా బాండింగ్లు పెట్టుకొని గేమ్ ఏముండదో అప్పుడప్పుడు తాండ్రా అవుతుంది. టోటల్గా గేమ్ పులిహార అయిపోద్ది అది. సో ఇక్కడ ఈవెన్ కళ్యాణ్ని తనుజాన్ని మెచ్చుకుంటారు ఖచ్చితంగా ఈసారి. అండ్ ఇమాన్యుయల్ చేసిన మిస్టేక్ని ఇమాన్యుయల్కి చూపించాలి. యాజ్ ఎ సంచాలకుగా ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్ చేసిన మిస్టేక్స్ వాళ్ళకి చూపించాలి. ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఎలిమినేషన్ ట్విస్టులు కూడా ఉంటాయి. ఎలిమినేషన్ ఎవరు అవుతారు అంటే ఫ్లోరా గారు, శ్రీజ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.